అయితే ఈరోజు మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు ఈరోజు తానూరు కేంద్రంలో అక్కడ హాజరు కావడం జరిగింది. ఈ విధంగా సార్కు అక్కడ కొన్ని వందల మంది కార్యకర్తలు అక్కడ స్వాగతం పలకడం జరిగిందన్నమాట. ఈ విధంగా కొన్ని వందల మంది కార్యకర్తలు సార్ వెంట వెళ్ళి అక్కడ ఇక్కడ ఏదైతే ఈ అమ్మ కనిపిస్తున్నదో ఆ అమ్మ యొక్క ఇల్లు మొత్తం అక్కడ షార్ట్ సర్క్యూట్ తోటి కాలిపోవడం వల్ల మొత్తం ఇల్లే దగ్ధమైపోయింది. అందుకని మోహన్ రావు పటేల్ గారికి అక్కడ పిలుచుకొని ఆ మహిళ యొక్క బాధను అక్కడ చూపించడం జరిగిందన్నమాట. అదేవిధంగా ప్రెస్ ద్వారా ఈ విధంగా కార్యకర్తల ద్వారా అక్కడ జరిగినటువంటి సంఘటనలు తెలుసుకున్నటువంటి మోహన్ రావు పటేల్ గారు అక్కడ వెళ్ళి చూసేసరికి మోహన్ రావు పటేల్ గారు కూడా ఆమె చెప్పే బాధను ఇక్కడ చిన్న గుడ్డును చూడండి, చిన్న పాపను, ఆ పాపను చూసి కన్నీరు మున్నీరు అన్నమాట. ఎందుకంటే ఇలాంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఎవడో ఒకడు ఆదుకోవాలి కాబట్టి నేను ముందు ఉండి వీళ్ళకి ఆదుకుంటా అన్న నమ్మకంతో వాళ్ళకు భరోసా ఇవ్వడానికి ఈరోజు అక్కడ వెళ్ళి అక్కడ కొంత నగదు వాళ్ళకు ఈ ఇల్లు మొత్తం అక్కడ కాలిపోయినందుకు అక్కడ శుభ్రం చేసుకోవడానికి, అదేవిధంగా తాత్కాలికంగా వాళ్ళకు ఏదైనా అవసరం పడతాయి కాబట్టి నిత్యావసర సరుకులు దానికి, అదేవిధంగా చిన్న పాప ఉంది కాబట్టి ఏదైనా అవసరం పడితే హాస్పిటల్ కోసము కొన్ని నగదు ఇచ్చి, అదేవిధంగా దాదాపు ఒక కుంటల్ బియ్యము అక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ఆ కుంటల్ బియ్యంతో పాటుగా ఖచ్చితంగా రేపటి రోజు మీకు ఇల్లు కాలిపోయినందుకు ఒక నీడనిస్తానమ్మా, మీకు తోడబుట్టు అన్నలాగా ఉంటా, మీరేమో బాధపడద్దు, ఆ దేవుడు కూడా మీలాంటి తోడు నీడలేని వాళ్ళకి ఇలాంటి కష్టాలను ఇస్తాడమ్మా, అయినా మనం బాధపడద్దు, ధైర్యంగా ఉండాలి, ఖచ్చితంగా నేను మీకు తోడబుట్టు అన్నలాగా ఉండి మీకు ఒక నీళ్ళని ఇస్తానమ్మా అని అక్కడ మాట ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు సిలిండర్తో పాటు అక్కడ వంట సామాగ్రులు, బాసన్లు, వాళ్ళ బియ్యము అన్నీ ప్రతి ఒక్క వస్తువు అక్కడ కాలిపోయిందన్నమాట. ఈ బాధను చూసినటువంటి ఆ గల్లీలో ఉన్నటువంటి ప్రజలు, ఆ ఊరోళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎవరికి కూడా వాళ్ళకు వెనుక ముందర లేరట. వాళ్ళకు ఈ విధంగా ఇల్లు కాలిపోవడం వల్ల అక్కడ వెళ్ళి భరోసా ఇచ్చి ఖచ్చితంగా ఆదుకుంటా అన్నందుకు గాను మోహన్ రావు పటేల్ గారికి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. మన మోహన్ రావు పటేల్ గారితో పాటు గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, యువకులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రామకృష్ణ గారు, అదేవిధంగా కోలూరు గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ये तरीका आसरा रहते क्या करूं, क्या पढ़ाई मन लो पाटिल एक लेख आले कितने लेख पाटिल मध्ये एवढे नाही दानर मध्ये नाही पाटिल मी नाही बनवायची पाटिल माझे छोटे लेकरा ते बी लेकरू गेला हातात हे संसार तरी राहते काय की मन పవార్ వందనబాయి ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన సంఘటన మీడియా మిత్రుల ద్వారా, గ్రామస్తుల ద్వారా తెలియడం జరిగింది. మరి ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. చాలా పేద కుటుంబం తన కష్టాలతో కూడబెట్టుకున్న కొన్ని డబ్బులు, బంగారు నగలు, వెండి, వంట పాత్రలు, కట్టుకునే బట్టలు ఇవన్నీ ఖాళీ బూడిదైన సంఘటన మనం చూస్తున్నాం. మరి మీ అందరికీ తెలుసు, మన నియోజకవర్గంలో మన ప్రజలకు అనుకోని సంఘటన జరిగి కష్టాల్లో ఉన్నప్పుడు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఆదుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే
తానూరు రావడం జరిగింది. మరి ఈ కుటుంబాన్ని మా ప్రజా ట్రస్ట్ అండగా ఉంటూ మరి వీళ్ళకి ఎలాంటి సౌకర్యం కలిగిస్తే బాగుంటుందని ఆలోచించి మరి వీళ్ళు తాత్కాలికంగా ఉండడానికి మా ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుందని గ్రామస్తుల ముందర మీడియా ముందర వందనాబాయికి నేను హామీ ఇస్తున్నా. నీ కుటుంబానికి ఎవరు లేకున్నా ప్రజా ట్రస్ట్ చైర్మన్గా నేను తప్పకుండా మీ కుటుంబం వెంబడి ఉంటాను. మరి చాలామంది ఉంటారు, తన అవసరాల మట్టుకే తన ప్రయోజనాల మట్టుకే ప్రజల దగ్గరికి వస్తారు. కానీ మేము ఎల్లప్పుడూ మీ కష్టాల్లో మీ వెంబడి ఉంటూ తప్పకుండా మా వంతు సహాయాన్ని अंदिस्तामनी నేను హామీ ఇస్తున్నాను. सिलेंडरची बुड्डी तर नाही, बुड्डी काय झाली, बुड्डी झाली, काय झालं नाही, बुड्डी बी नाही कुठे गेली, काय झालं नाही. आता तुम्ही मोकळे वायर असे राहू नको, त्याला पाईप राहून पाईप मधून वायर राहिले तर ते होईना. कोण करते सर? जेवढं तेवढं जाईल तेवढं करून घेऊ. आता एवढं मोठं नुकसान झाले ते 2-3 हजार मध्ये व्हायचं काम आहे. हिम्मत ना राहो, काही होईना. मी तुमच्या उन्हाळ्यामध्ये सर मी लेकरं मोठे किलो लेकीचं लग्न केलं, जॉब केवढा मोठा होता. मी वर्ष पहिले इकडे येऊन फिरून गेलो ना, सगळं आलतो ना मी एकदा. रात्र दिवस काम करतो सर तुमच्या घरामध्ये. हे छोटे हे लेकरू मध्ये एक छोटे असतात, करंट लिकेज झालं की काय झालं की सर आम्ही दवाखान्याला गेल्या, येतेपर्यंत घंटा झाला तर दवाखान्याला गेल्या. आम्ही घरातून निघल्या की घंट्याला असं धूर निघलं. म्हणून फोन केले, येईपर्यंत म्हणता काय अग्नी जळाली.